ఈ జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ 3132 బీటెక్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయేమో అని చెప్పేసి ఇప్పటివరకు కూర్చున్నాం. దానికి మొత్తానికి శుభం కార్డ్ పడింది. వాళ్ళకంతా మంచే జరిగింది. ఇప్పుడు 3132 బీటెక్ రిజల్ట్స్ సంగతి ఏంటి? దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సో, ఈ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీటు. మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీటు. అయితే మీకు రిజల్ట్స్ అందరూ అడిగేదేంటంటే పొంగల్‌కు ముందు వస్తుందా? పొంగల్ తర్వాత వస్తుందా? అయితే యాస్ పర్ గవర్నమెంటు 10th జనవరి నుంచి పొంగల్ హాలిడేసు. కానీ యాస్ పర్ ది అకాడమిక్ క్యాలెండరు 12th నుంచి మీకు పొంగల్ హాలిడేసు. అయితే మీ రిజల్ట్స్ అనేది పొంగల్ హాలిడేస్ ముందే వస్తుంది. గుర్తుంచుకోండి. పొంగల్ హాలిడేస్ ముందే రిలీజ్ చేస్తారు. నో ప్రాబ్లమ్ అందుట్లో డౌటే లేదు. అయితే మరి ఎప్పుడొస్తది ఏంటని మాత్రం నేను చెప్పలేనండి. నాకు తెలిసైతే ఖచ్చితంగా అయితే పొంగల్ ముందు 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తేనే ఇక తర్వాత 41 గాని, 2122 గాని, 1112 గాని వాడి జోలికి పోయేదానికి ఉంటుంది. లేకపోతే టైం సరిపోదండి. ఎందుకంటే సమ్మర్ 4-2 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ దగ్గరకొచ్చేస్తున్నాయి. ప్రాజెక్ట్ అయిపోతే ఇంకేం లేదు. ఓకేనా? ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి వాటి గురించి నేను అప్డేట్ ఇచ్చేసాను. సో, మరి ఎందుకు డిలే అవుతుందని మీరు అడగొచ్చు. డిలే ఎందుకు అవుతది ఏంటి అని వింటర్ హాలిడేస్ ఏమో మొన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో, ఇక ఇయన్నీ సర్వసాధారణం కామన్ అండి ఇక అవి. ఓకేనా? సో, కొంతమంది అడుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు రిజల్ట్స్ డిలే అయినాయి పేపర్ వాల్యుయేషన్ టఫ్ అంట. అలాంటిది ఏం లేదండి. ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ తీసేశారు. మొత్తం కూడా ఆఫ్‌లైన్‌లోనే జరిగింది. అందుకనే ఈ డిలే. అదొకటి. జేఎన్‌టీయూహెచ్ 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఇప్పటివరకు చర్చలు జరగటం వల్ల ఈ డిలే కారణం అయితే అయింది. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా.